దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, అధైర్యపడక దేవుని వైపు చూడు. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నప్పటికీ నువ్వు అధైర్యపడకు. నువ్వు దేవుని వైపు చూడు. పేతురు దేవుని వైపు చూడకుండా, దేవుని బిడ్డలారా, సముద్రంలో ఆ తుఫాను వైపు చూశాడు. ఆయనలో పిరికితనం వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. అలా నువ్వు చూడకు. నీ ముందు దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుని వైపు చూసినట్లయితే నువ్వు భయపడవు. పిరికితనము నీకు రాదు, అవిశ్వాసము నీకు రాదు. నువ్వు దేవుని వైపు చూడు. నీ జీవితంలో దేవుని కార్యమును చూస్తావు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 34వ కీర్తన 17వ వచనము, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎంత చక్కని శుభవార్త వింటారండి. మీరు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటటువంటి శుభవార్త, వారి యొక్క శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన వారిని విడిపిస్తాడు. నీ శ్రమలో నువ్వు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి శుభవార్త, ఆయన నిన్ను విడిపిస్తాడట. అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుని బిడ్డలారా, ఆపద వచ్చిందా, మనుషుల వైపు చూడకు, అటు ఇటు చూడకు. నీ ఎదుట ఉన్న దేవుని వైపు చూడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో నీ ఆపదల నుండి నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూసేటటువంటి కన్నులు నీ కన్నులుగా ఉండాలి. దేవుని వైపు చూసేటటువంటి ఆలోచన నీలో ఉండాలి. నీ దృష్టి అంతా కూడా దేవుని వైపే చూడాలి. ఇటు అటు చూడక నీ ఎదుట ఉన్నటువంటి నీ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. 62వ కీర్తన 1వ వచనము, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. అవును, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ నోరెత్తవు, నువ్వు నీ సమస్యలకు భయపడవు. ఎలాంటి వ్యర్థమైన మాటలు కావచ్చు, అవిశ్వాసపు మాటలు కావచ్చు, నీ నోట నుండి రావు. నీ దేవుని నువ్వు చూస్తున్నప్పుడు మౌనంగానే ఉంటావు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేవాడు నీ దేవుడు, నీ పక్షమున మాట్లాడువాడు నీ దేవుడు, నీ పక్షమున వ్యాజ్యమాడువాడు నీ దేవుడు. కనుక నువ్వు మౌనముగా ఉన్నట్లయితే ఆయన నీకు రక్షణ కలగజేస్తాడు, నీకు విజయము కలగజేస్తాడు, నీకు ఆనందము కలగజేస్తాడు, నీకు సమాధానము కలగజేస్తాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం, దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. నీ కన్నీళ్లు చూసిన దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను. దావీదునకు దేవుడగు యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. దావీదునకు దేవుడైనటువంటి యెహోవా వైపు నువ్వు చూసినట్టయితే హిజ్కియాకి సమాధానం ఇచ్చిన దేవుడు నీకు అదే సమాధానం ఇస్తున్నాడు. నిన్ను బాగు చేస్తాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు. దేవుని బిడ్డలారా, నువ్వు సాక్ష్యం చెప్పుతావు, నువ్వు నిలబడతావు. అక్కడ దేవుని మందిరంలో సజీవుల సంఖ్యలో నీవు ఉంటావు. సజీవుడైనటువంటి దేవుని నువ్వు స్తుతిస్తావు. నీ సమస్య వైపు చూడక నువ్వు దేవుని వైపు చూడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నీ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నీకు బలమును అనుగ్రహింపజేస్తాడు, నీకు సమాధానమును అనుగ్రహింపజేస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూసి దేవుని మాటల్ని నువ్వు నమ్మినట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట 18వ కీర్తన 19వ వచనం, నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను అని భక్తుడు అంటున్నాడు. నువ్వు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవునికి నువ్వు ఇష్టుడుగా ఉంటావు. దేవుడు అన్ని పరిస్థితుల నుండి నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.